ప్రజలకు అమ్ముతా ఉన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటి? ఫ్రీగా ప్రజలందరికీ ఇసుక అందాలా అనేటువంటి ఒక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే కూటమిలో ఉండే నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనం ఆదోన్లో చూస్తూ ఉన్నాం. మాకు కూడా ప్రెజర్స్ వచ్చినాయి, మాకు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ అక్రమ ఇసుక రవాణాను భారతీయ జనతా పార్టీ ఆదోనిలో తీవ్రంగా ఖండిస్తుంది. మేము అన్ని చేసి వచ్చిన వాళ్ళు ఇది చూడండి. ఇంకా మీరు ముందు మేము కూడా గరసు ఇసుక అందరికీ జనాలకి సరిపోయేటట్లు వాళ్ళకి చేరేటట్లు మేము కూడా చేస్తాం. మాకు కూడా కూటమిలో మాకు కూడా ఒక భాగం ఉంది. జనాలకి సేవ చేయాలా, జనాలకి మంచి చేయాలనేది ఇంకా మేము కూడా మొదలు పెడతాం కూడా. ఇప్పుడు గరసులో కానీ గరసులో తక్కువ రేట్ వల్ల ఉచితంగా బియ్యం కూడా ఉచితంగా పెట్టినారు గవర్నమెంట్ వాళ్ళు. బియ్యం కూడా ఉచితంగా ఎవరు కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉచితంగా బియ్యం అందల్లా. ప్రతిదీ మేము కూడా ఇక నుంచి మేము కూడా జనాల్లో అందుబాటులో ఉంటామని నేను కూడా నా అభిప్రాయంగా నేను విన్నవించుకుంటాను. అది వాళ్ళకి తెలుసు. దాదాపు నేను ట్రాక్టర్ పొద్దున ఉదయం 7 నుంచి దాదాపు తెల్లవారుజామున 7 నుంచి 10 వరకు చేసినారు. లాస్ట్కి ఏమన్నారు, అది వాళ్ళ మనసులో ఏముందో అక్కడ పోయి ఉసుక చేసినారు, వచ్చేసినాం. అంటే దాన్ని రాద్ధాంతం చేయడం ఏం లేదు. మా దగ్గర బిల్స్ ఉన్నాయి, మా దగ్గర ట్రాక్టర్ పర్మిట్, ఇది టిప్పర్ పర్మిట్ ఉంది. ఏమంటే ఇక్కడ ఒక ఇరుకు సందు ఉంది. ఎక్కడంటే మన ఇక్కడ మాల్గేర్ అని ఉంది. ఆ ఏరియాలో చిన్న రోడ్డు, మన రాదోని ఉండేవి పెద్ద రోడ్లు ఏమో హైవే ఏమి ఉండవు, చిన్న రోడ్లు. అందులో ట్రాక్టర్ పోతుంది. అందులో వచ్చేసి ట్రాక్టర్ పోతే అక్కడ టిప్పర్ అయితే ఉందో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ మేస్త్రికి మేము ఇసుక సప్లై చేస్తున్నాం. అంతే తప్ప అక్రమ రవాణా అంటే దాంట్లో ఏదో ఉసుకలు ఏదో సరాయినో లేకుంటే ఏదన్నా గంజాయినో పెట్టి అమ్మడం లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి వచ్చి, మేము కూడా సరెండర్ అవుతాం. చూడండి కొద్దిగా ఎక్కడున్నాం మేము. అన్నీ ఉన్నాయి, లేవంటున్నారు. ఇప్పుడు ఉన్నాయని చూపిస్తే మరి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏం టార్గెట్ ఉందో ఏమో మనకేం తెలియదు. అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఉద్దేశపూర్వకంగానే ఇది. మీకు సంబంధించి ట్రాక్టర్ ఇంకొక వేరే 3-4 ట్రాక్టర్ కూడా కొంతమంది బీజేపీ నాయకులు నిలుపుదల చేశారని చెప్పేసి అధికారులు కూడా పిలిపించారు. అవును సార్. వాళ్ళ వర్షన్ ఏమంటే మా కూటమి నాయకులు కూడా అనుమతి లేకుండా కానీ ఇసుకని రవాణా చేస్తున్నారు, ఎక్కువ డబ్బులకి రవాణా చేస్తున్నారు. అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్తున్నాడు. మరి ఇట్లా అక్రమంగా సంపాదన కోసం వాళ్ళకి చేస్తున్నారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు చంద్రబాబు సార్ పెట్టింది ఉచిత ఇసుక పాలసీ కరెక్ట్, మంచిదే సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో చాలా అతి తక్కువ రేట్లో మంచి ఉసుక, అగ్రి ఉసుక అంటే ఎటువంటి కల్తీ లేని ఉసుక మంచి రేట్కే క్వాలిటీలో బిల్డర్లు ప్రతి ఒక్క బేసిక్ కనుక్కోండి, ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి కనుక్కోండి. మీరు ఈరోజు వలస తక్కువ అయిపోయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేకుంటే పక్కన ఎక్కడ మహారాష్ట్రకి వలస వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు సార్ ఉచిత ఇసుక తక్కువ ధర పెట్టిందని మాకు చాలా సంతోషంగా ఉన్నాను. అదే అంటూ 3500 ఒక ట్రిప్పు ఇక్కడ లోకల్. ఇప్పుడు మనము నది చాగి ఉంది సార్, ఇక్కడ డంపు నది చాగిలో నుంచి ఇక్కడ నుంచి వేసుకోరావాలంటే మినిమం ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు డీజిల్కి, లేబర్కి, డ్రైవర్కి అంతా పోను ఒక 500 మిగులుతుంది సార్. ఇప్పుడు అంతే. మేమేమి ఉచిత రవాణా అంటే దీని మీద మేమేమి దోచుకోవట్లేదు సార్. జనాలకి కనుక్కోండి సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఇస్తే ఉసుక 8000 అమ్మినారు, అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదు. ఏం సార్ ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వము తక్కువ రేట్లో ఉంది, మేము కూడా ఎక్కువ ఛార్జెస్ తీసుకోవట్లేదు సార్. 3500 అంటే అంత పోను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 500-600 మిగులుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ట్రాక్టర్లో 4 బతుకుతారు, డ్రైవర్ బతుకుతారు, 3 హమాలీలు బతుకుతారు. తర్వాత ఏదైనా టైర్ పంచర్ అయినా అనుకో, పంచర్ షాప్ వాళ్ళు వీళ్ళు. గత ప్రభుత్వంలో అయితే ట్రాక్టర్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్, ఊర్లో వదిలిపోయినారు. మరి అప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అంటే అప్పుడు ప్రశ్నించింటే ఈరోజు ఉచితంగా ₹1 కట్టుకోకున్నట్లు వచ్చే ఉసుక ఈరోజు ఎంతోమంది పోయిన 5 ఏళ్ళు వడ్డీలకి తెచ్చుకొని కట్టుకున్నారు సార్. అప్పుడు ఉసుక దొరక్క లాక్డౌన్లో ₹8000 ఉసుక. లాక్డౌన్లో అంటే బ్లాక్లో కొన్న అదే ఉసుక, మామూలుగా కొన్న అదే ఉసుకే కదా. మరి అప్పుడు ఎందుకు మీరు అడగలేదు, ప్రశ్నించలేదు? అంటే కూటమి ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమే. మేము కూడా ప్రశ్నిస్తాం. ఎందుకంటే మేము ప్రశ్నించేది చిన్న, ఇప్పుడు ప్రశ్నిస్తే మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు చూడండి బియ్యం, కోడిగుడ్లు, గరసు ఇలాంటి చాలా ఉన్నాయి. మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే మా నాయకుడు అట్లా మాకు నేర్పించాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అక్రమంగా రవాణా అవుతున్నట్లా? అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇక్కడ నుంచి చూడండి మీరు. అంటే వీళ్ళు మాకు నేర్పించినారు, నేర్చుకోండి అని. మేము నేర్చుకున్నాము, మేము చూపిస్తాము. ఇప్పుడు మేము కూడా వీటి మీద ఎక్కడ కూడా పట్టుకోకుండా ఓన్లీ ఒక ఇసుక మీదే పడినారంటారా? ఇట్లా ఓన్లీ ఉసుక మీదే పడినారు. ఇసుక మీద అది ఒక సబ్జెక్టు, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక. ఆ ఉచిత ఇసుక ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకోండి, ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకొని మీరు అమ్మండి, ఫ్రీ తీసుకొని పోయి ఆడ వేయండి. మీరు ఎందుకు ఉచితంగా డబ్బులు కలెక్ట్ చేయొద్దండి. ఒక ట్రాక్టర్ నేనే ఇస్తాను, నా బండి ఒక నెల మీరు నడుపుకోండి, మీరే నడుపుకోండి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మాకు మీరు నడుపుకోండి. నా కూలీని ఇస్తా, నా డ్రైవర్ని ఇస్తా, అందరిని ఇస్తా. మీరు నేను చూపించిన ఇల్లు కల్లా ఫ్రీ అయ్యండి, ఉసుక రూపాయి అడగద్దండి. అప్పుడు నేను కూడా యూజ్ చేస్తాను, మీకు కూడా ఫ్రీ. డీజిల్కి అడగద్దండి, ఇంటోన్కి అడగద్దండి. తర్వాత